మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 16 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర. ప్రారంభమైన జాతర ఏర్పాట్లు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో కూలీలతో వెళ్తున్న తుఫాన్ వాహనం బోల్తా 20 మందికి తీవ్ర గాయాలు. ఓసీ2 భూ నిర్వాసితులతో సింగరేణి యాజమాన్యం చర్చలు సఫలీకృతం. మహదేవ్పూర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో పెళ్లి పత్రికలు పంచడానికి వచ్చినటువంటి గౌరయ్య అనే వ్యక్తి టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందాడు. కాగా స్థానికులు లారీలను అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. రేగొండ భూపాలపల్లి ప్రధాన రహదారిపై రేగొండ హెచ్పీ పెట్రోల్ పంప్ ముందు కారింజన్లో మంటలు చెలరేగాయి. కారింజన్లో నుండి పొగలు రావడం ముందే గమనించినటువంటి డ్రైవర్ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. కవితలల్లిన తెలుగు విభూషణ్ కవయిత్రి మొల్లమాంబ 579వ జయంతి వేడుకలు భూపాలపల్లి పట్టణంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ కుమ్మర సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు లింగయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమ్మరి కుటుంబంలో పుట్టడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. కుమ్మర ముద్దు బిడ్డ కవయిత్రి అతుకూరి మొల్లమాంబ గారి 579వ జన్మదిన వేడుకల్ని భూపాలపల్లి జిల్లా శాలివాహన కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అతుకూరి మొల్లమాంబ గారు 579వ సంవత్సరం నేటికి పుట్టి ఆమె కుమ్మర కులంలో పుట్టి ఎంతో వైభవోపేతంగా విద్యావంతురాలుగా ఒక గుణవంతురాలుగా సంస్కృతంలో ఉన్నటువంటి మొల్ల రామాయణంగా రామాయణాన్ని సీతారాముల చరిత్రను ఎంతో గణనీయంగా తెలుగులో మొట్టమొదటిసారిగా అనువాదం చేయడం జరిగింది. కావున వారిని స్మృతించుకుంటూ ప్రతి సంవత్సరం విధంగా నేడు కూడా ఈ మొల్ల జయంతిని జరుపుకోవడం జరిగింది. మొల్ల ఆశయాలను ముందు తరాలకు అందించే విధంగా మా కుమ్మరుల గొప్ప విలువైన వ్యక్తులను మేము స్మరించుకుంటూ ఈరోజు మొల్ల జయంతిని అనేది జరుపుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఎండలు మార్చి నెలలోనే మండిపోతున్నాయి. బుధవారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరగొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మార్చి నెలలోనే ఎండలు విపరీతంగా పెరగడంతో ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. బుధవారం భూపాలపల్లిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీలుగా ఉంది. ములుగులో గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీలు. అదేవిధంగా వరంగల్లో గరిష్టంగా 39 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా జనగామలో గరిష్టంగా 35.5 డిగ్రీలు నమోదు కాగా కనిష్టంగా 21.8 డిగ్రీలుగా నమోదైంది. అదేవిధంగా కరీంనగర్లో 37.9 డిగ్రీలు ఉండగా కనిష్టంగా 21.9 డిగ్రీలు ఉన్నాయి. హైదరాబాద్లో 37.41 డిగ్రీలు ఉండగా కనిష్టంగా 23.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల పెద్దపల్లిలో 37.3 డిగ్రీలు, 22.6 డిగ్రీలుగా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ 13న పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే ప్రచారానికి అనుమతి ఉంటుందని తెలిపారు. కోడ్ అమలులో ఉన్నందున జిల్లా పరిధిలో 2 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టి ఏ కార్యక్రమం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామన్నారు. నాయకులు ఎలాంటి ప్రచార సభలు పెట్టాలన్నా 2 రోజుల ముందే పోలీసుల వద్ద అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సిఐ రవీందర్, ఎస్ఐలు సాంబమూర్తి, రాకేష్ పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖు నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికల షెడ్యూల్ అంటే మన పార్లమెంటరీ ఎలక్షన్స్ 2019 షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనము గత డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్కి ఏవైతే మనం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మనము ఈ విధి విధానాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏవైతే ఉన్నాయో సేమ్ మళ్ళీ ఒకసారి ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కూడా అందరూ పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు కానీ అభ్యర్థుల తరపున ప్రచారకర్తలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో కావాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ కూడా రేపు 18వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ వైపు నుంచి కూడా అంటే రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ వైపు నుంచి కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్లస్ అలాగే ఈ యాప్స్ సువిధా యాప్స్ పర్మిషన్స్ కోసము సివిజిల్ యాప్ ఇవన్నీ కూడా యాక్టివ్గా ఎన్ఫోర్స్ అయితే 18వ తారీఖు నుంచి. మీన్వైల్ మనకు షెడ్యూల్ ప్రకటించారు కాబట్టి ఈ షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ ప్రవర్తన నియమావళి అనేది అమల్లోకి వచ్చింది. సో ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో పార్లమెంట్ అభ్యర్థిగా ఏ పార్టీ అయినా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ టైమింగ్స్ ఏవైతే ఉందో టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి నైట్ 10 PM లోపల వాళ్ళ ప్రచారం అయిపోవాలి. హై సౌండ్స్ వాడకూడదు, వాళ్ళు డీజేలు కానీ ఇటువంటివి వాడకూడదు. ఏదైనా ప్రచార సమయంలో మసీద్ కానీ లేకపోతే ఏదైనా టెంపుల్ కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ సౌండ్స్ తగ్గించుకొని ఇలా వీలైతే ఆఫ్ చేసుకొని వాళ్ళ ప్రచార రథంలో ఉన్నటువంటి మైకులు కానీ ఇవన్నీ కూడా నమాజ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా టెంపుల్లో ఏదైనా పూజ అవి ఉంటే వాళ్ళు సహకరించాలి. అలాగే వాళ్ళ కార్యక్రమాలు ఏదైనా వాహనానికి సంబంధించిన పర్మిషన్స్ కానీ ప్రచారం కార్యక్రమంలో భాగంగా అలాగే వేరే ఎటువంటి పర్మిషన్ అయినా కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి అప్లై చేయాలి. వాళ్ళు ఆన్లైన్ మనకు కన్సర్న్డ్ డిఎస్పీకి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్కి రిమార్క్స్ పంపిస్తారు లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్లో. మనం లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్లో అవన్నీ కూడా మనం రిమార్క్స్ ఫర్నిష్ చేసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ గారే వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు. మైక్ పర్మిషన్ కానీ వెహికల్ పర్మిషన్ కానీ ఇతరత్ర ఏదైనా కానీ పబ్లిక్ మీటింగ్ కానీ కార్నర్ మీటింగ్ కానీ మళ్ళీ డే టు డే ర్యాలీస్ కానీ ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటికి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర అప్లై చేసుకోవాలి. ఈ టైమింగ్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ప్రభుత్వ కార్యాలయాలు కానీ లేదా మత సంబంధితమైన ప్రార్థనా మందిరాలు కానీ ఏవి కూడా ప్రచారంలో వాటిని ఉపయోగించుకోకూడదు. ప్రతిదీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో అంటే ఎలక్షన్ అబ్జర్వర్స్ కింద పనిచేసేటువంటి టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ ఎంసీసీ టీమ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటుంటారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్గా మాకు కంప్లైంట్ ఇస్తారు, మేము ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది. ఏది కూడా ఎక్స్పెండిచర్ కింద కవర్ అవుతుంది. కాబట్టి ప్రాపర్గా మనకి ఇచ్చిన ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకొని ముందస్తు పర్మిషన్స్ ప్రయారిటీ దాంట్లో కూడా ప్రయారిటీ 48 hours బిఫోరు ఖచ్చితంగా అప్లై చేయాలనేది మనకు ఒక నిబంధన. రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ప్రచారం వెహికల్కి కానీ మైక్ కానీ ఏదైనా పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు ముఖ్యంగా 2 పార్టీల అభ్యర్థులు సేమ్ ప్లేస్లో పబ్లిక్ మీటింగ్ కోసం అని అప్లికేషన్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎవరు ముందు అప్లై చేశారు అనేది రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఈ యాప్లో సువిధా యాప్లో ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇట్లా క్లాష్ కాకుండా పోలీసుకు కూడా కోఆపరేట్ చేయాలి అభ్యర్థులు అని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకు వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం కింద మన భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది. ఈ భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నా సబ్ డివిజన్ పరిధిలోనే అంటే ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి నేను అప్పుడు నోడల్ ఆఫీసర్గా ఉండడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఇప్పుడు కూడా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మన భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతం లా అండ్ ఆర్డర్ ప్రాంతం అంతా నేను పర్మిషన్స్ ఇవ్వడానికి రిమార్క్స్కి దీనికి నేను ఇన్ఛార్జ్ కాబట్టి నోడల్ ఆఫీసర్ని కాబట్టి నాతో కూడా వాళ్ళు సంప్రదించగలరు. అభ్యర్థులు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే లా అండ్ ఆర్డర్ ముందే క్లారిటీ తీసుకోగలరు. అలాగే నా ప్రాంత పరిధిలో నా లా అండ్ ఆర్డర్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి భూపాలపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మేము 3 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది. 1 మొగుళ్ళపల్లి, 2 రేగొండ, 3rd వచ్చేసి మన భూపాలపల్లి టౌన్లో. మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా అయితే మనము ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని మనం చెక్ పోస్ట్ని పెట్టాము విత్ వీడియో కెమెరాస్. అక్కడ మనకు ఒక రెవెన్యూ ఆఫీసర్, ఒక డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఆఫీసరు, అక్కడ మెజిస్ట్రియల్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్ ఉంటారు ఎస్ఎస్టీలో. అలాగే మన పోలీస్ సిబ్బంది ఒక ఎస్ఐ గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా అక్కడ రౌండ్ ద క్లాక్ పనిచేస్తారు విత్ వీడియో కెమెరాస్. అంటే ఈరోజే మనం చెక్ పోస్టులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ మద్యం రవాణా ప్లస్ అలాగే మరి ఈ అక్రమ ధనం ఏదన్నా ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రలోభ పెట్టడానికి ఏదైనా ట్రాన్స్పోర్ట్ జరిగే సందర్భంలో వాటిని కట్టడి చేయడానికి మాత్రమే ఈ రౌండ్ ద క్లాక్ ఈ ఎస్ఎస్టీలు పనిచేస్తాయి తెలియజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏదైనా దొరికితే మనం లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎలా అయితే కేసులు పెట్టామో అలా ఖచ్చితంగా కేసులు పెడతాము. అలాగే జనరల్గా కామన్గా ఎటువంటి సమస్య ఉన్నా కూడా మనకు ఆపద్ బాంధవుడు డయల్ 100. సో డయల్ 100 అనేది కామన్ ఎనీ కంప్లైంట్కి.
సో దాన్ని ఎవరైనా ఏ విధంగానే ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి ఏ బాధ ఉన్నా కూడా ఎటువంటి కంప్లైంట్ ఇవ్వాలన్నా డైల్ 100లో చెప్తే దానికి ఆ కంప్లైంట్ ఎటువంటిది అనేది దాని ప్రకారం ఆ కన్సర్న్డ్ అఫీషియల్స్కి కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి ఒకవేళ అదేమన్నా ఎంసీసీ కింద ఉంటే ఎంసీసీ వాళ్ళకు మళ్ళీ మనం ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది పోలీస్. ఎందుకంటే డైల్ 100లో మనం రెస్పాండ్ అయ్యేది పోలీస్ కాబట్టి సో మనం ఇమీడియట్గా అది ఒకవేళ ఎక్స్పెండిచర్ కమిటీ కింద వచ్చేటట్టయితే ఎంసీసీ కమిటీ కింద వచ్చేటట్టయితే ఆ కన్సర్న్ ఎంసీసీ టీమ్కి మనము ఆ కన్సర్న్ ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ నేచర్ని బట్టి మనము ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. తదుపరి చర్య వాళ్ళు తీసుకుంటారు, మనకు రిటర్న్ కంప్లైంట్ ఇస్తారు, మనం ఎఫ్ఐఆర్ చేయడం బేసింగ్ ఆన్ మెరిట్స్ ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది ఫస్ట్ మీటింగ్, ప్రెస్ మీటింగ్ మనకు ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ దిస్ షెడ్యూల్. కాబట్టి మనం బేసిక్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ప్రవర్తన నియమావళి ఉందో అది మనము మీకు చెప్పడం జరిగింది. ఏదున్నా కూడా మనము చట్టపరంగా కఠినమైన చర్య తీసుకుంటాము. ఈ ప్రచార నిమిత్తం ఈ చీరలు పంచడాలు కానీ, డబ్బు పంచడాలు కానీ, మద్యం పంచడాలు ఇటువంటి ఎక్కడున్నా కూడా దయచేసి మాకు పబ్లిక్ ఎవరైనా కానీ ఎటువంటి వర్గమైనా ప్రజలైనా కానీ ఎవరైనా కూడా మనకు కంప్లైంట్ చేయొచ్చు. మా నెంబర్స్ మీద కంప్లైంట్ చేయొచ్చు. కామన్గా డయల్ 100 ఉంది, నో ప్రాబ్లం. మనము ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాం. డయల్ 100 అయితే ఎఫెక్టివ్ సిస్టము, అది డైరెక్ట్ హైదరాబాద్ నుంచి సెంట్రల్ మానిటరింగ్ నుంచి మనకు కనెక్టెడ్ ఉంటుంది. ఫస్ట్ కాల్ అక్కడికే పోతుంది, మనకు వస్తుంది. కాబట్టి ఇటువంటి మనము ఎంకరేజ్ చేయకుండా ఓటు హక్కుని మనము సద్వినియోగపరచుకోవాలని మనందరినీ ఈ పత్రికా ముఖంగా నేను కోరుతున్నాను. తన భూమిని భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పట్టా చేయడంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని నిరసిస్తూ రేగొండ మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు వృద్ధుడు నిరసన వ్యక్తం చేశాడు. రేగొండ మండలం బాగిట్టిపేటకు చెందిన వీరమల్ల వెంకట్రాజం అనే వృద్ధుడు తన 4 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు పట్టాకి ఎక్కేయకుండా వేరే వారికి వత్తాసు పలుకుతున్నారని, అదేవిధంగా జాప్యం చేస్తున్నారని నిరసిస్తూ మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ అధికారులు తనకు ఇబ్బంది గురిచేస్తున్నారని తన కూతుళ్ల సహాయంతో తహసీల్దార్ కార్యాలయం ముందు చాప వేసుకొని పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరిగేంత వరకు నిరసన కొనసాగిస్తామన్నారు. సింగరేణి యాజమాన్యంతో భూ నిర్వాసితులు చేస్తున్న చర్చలు సఫలీకృతమయ్యాయి. R&R ప్యాకేజీని కల్పించి నష్టపరిహారం ఇవ్వాలనే తదితర డిమాండ్లతో గత కొద్ది రోజులుగా OC2 పనులను అడ్డుకొని భూ నిర్వాసితులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భూ నిర్వాసితులతో సింగరేణి యాజమాన్యం చర్చలు జరిపింది. మొదట్లో ఈ చర్చలు విఫలమయ్యాయి. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ నిరసనల్ని కొనసాగిస్తామని భూ నిర్వాసితులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సింగరేణి యాజమాన్యం మరోసారి భూ నిర్వాసితులతో చర్చలు జరిపింది. కాగా ఈ చర్చల్లో భూ నిర్వాసితులతో పాటు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. భూ నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరిస్తామంటూ సింగరేణి యాజమాన్యం హామీ ఇవ్వడంతో చర్చలు సఫలీకృతమయ్యాయి. ముందుగా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత అందరూ కూడా కూడి వచ్చి ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారం మనము ఆడియో గారి ముందు సుదీర్ఘంగా చర్చించి మీరు మీ యొక్క అంగీకారం 2017 పబ్లిక్ హియరింగ్ నాటికి ఎవరైతే నిజంగా నిర్వాసితులు ఉన్నారో వారందరికీ ఇప్పించవలసిందిగా, మిగతా వారు ఎవరు కూడా కోర్టుకు కానీ క్లెయిమ్ కానీ చేయమని మీరు ముందుకు రావడంతో తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మేము వచ్చిన వెంటనే కలిసినప్పుడు సార్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు, మీరు శాటిలైట్ ఇమేజ్ తీసుకొని దాని ప్రకారం పే చేయండి, నిజమైన వాళ్ళకి అన్యాయం కాకుండా చూడండి అని చెప్పడం జరిగింది. దాంతో నేను జిఎం కోఆర్డినేషన్ తర్వాత డైరెక్టర్స్ క్లియరెన్స్తో నిన్న ఓవరాల్గా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ మీ రిప్రజెంటేషన్ ఇచ్చినచో దాన్ని ఇవాళ పరిశీలించి ఇవాళ ఈవినింగ్ కల్లా అప్రూవల్ తీసుకొని ఆర్డీఓ గారికి మరి ఒకసారి మా యొక్క రిక్విజిషన్ ఇచ్చి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ని ముందుకు జరుపుతున్నాం. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పినట్లు అడ్వాన్స్ డిపాజిట్ కూడా చేయడానికి మేము పూర్తి చర్య తీసుకుంటాము. 24 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత సింగరేణి యాజమాన్యం భూ నిర్వాసితుల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేస్తామని ముందుకు వచ్చినందుకు మరి ఎందుకంటే ఇది అభినందించాలన్నా ఆగ్రహించాలన్నా తెలియకపోయినా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే సింగరేణి ఓపెన్ క్లాస్ 2 తీసుకోవాలని అనుకున్నప్పుడు పబ్లిక్ హియరింగ్ జరిగేటప్పుడు నేనే ఫస్ట్ స్పీకర్గా ఉంటే అక్కడ, నా తర్వాత సిద్ధు మాట్లాడిన తర్వాత పబ్లిక్ హియరింగ్లో ఎవరు మాట్లాడలేదు. ఆ రోజు నేను చెప్పడం జరిగింది, ఇన్ ప్రిన్సిపల్ ఇది ఊరికి దగ్గర ఉంది, ఇది ఓపెన్ కాస్ట్ పునరాలోచన చేయడం అని చెప్పినాం.
లేదు ఇది కావాలి, మేము అంతా కూడా డీటెయిల్ డీపీగా తయారు చేసుకున్నాం, ఇక్కడ మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కావాలన్నప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అంతా మొదలగడగా చేస్తా ఉన్న సీమాంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అండర్ గ్రౌండ్ మైనింగ్ జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వ విధానం మార్చుకొని ఓపెన్ కాస్ట్లో పోతా ఉన్నది కాబట్టి అట్లీస్ట్ R&R ప్యాకేజీలైనా ఇవ్వమని కోరినప్పుడు దాని విషయంలో ఏమీ ఇబ్బంది పడద్దు, మేము మొత్తం కూడా R&R ప్యాకేజ్ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఇస్తాం, రిహాబిలిటేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏళ్ళు గడుస్తున్నాయి కానీ ఇంతవరకు పురోగతి లేకపోవడమే బాధాకరం. ఏది ఏమైనా ఇప్పటికైనా ఫేజ్ 1లో కూడా ఓపెన్ కాస్ట్ మైన్ బంద్ జరిగినప్పుడు కూడా చాలామంది భూములు కోల్పోవడం జరిగింది. సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్లో ఎవరైతే ఎంజాయ్మెంట్ చేస్తున్నారో వాళ్ళ భూములు కూడా తీసుకున్నారో వాళ్ళకు కూడా ఇంకా డబ్బులు రావాల్సింది. ఓపెన్ కాస్ట్ ఓపెన్ అయింది, క్లోజ్ కూడా అయింది, కానీ ఇంకా పరిహారం రాలేదు. ఈసారి అట్లాంటిది కాకుండా వీళ్ళకు రావాల్సినటువంటి పరిహారం కూడా ఇప్పించడానికి సింగరేణి యాజమాన్యం ముందుకు రావాలి. జిల్లా రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ సానుకూలంగా స్పందించి ఈ ఇష్యూను మళ్ళొక్కసారి ధర్నా కూర్చోకుండా మరి తీసుకోవాలి. ఎందుకంటే GM గారు మాకు మరి నిరీక్షణ రాజు గారు మరి ఉంటారు కాబట్టి మరి కొంచెం వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే సింగరేణి ఇన్ని ఓపెన్ కాస్ట్ మైన్లో అండర్గ్రౌండ్ మైన్లు ఎట్లయితే చూస్తారో పరిహారం ఇప్పించడం, రిహాబిలిటేషన్ కల్పించడం కూడా మా బాధ్యత అనే పద్ధతిలో చేయమని మరి కోరుకుంటూ, మరి 24 రోజుల పోరాటం చేసిన మరి మా భూ నిర్వాసితులకు ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా అభినందించాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాను. నేను మాత్రం శాసనసభ్యుడిగా సింగరేణి CNMD దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, ఇక్కడ GM గారికి, కలెక్టర్ గారి దృష్టి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. చివరకు ఈరోజు మరి ఈ సమస్య పరిష్కారం కనుగొని ముగిస్తున్నందుకు GM గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ ఎందుకంటే ఇక్కడ INT మా సింగరేణి కార్మికులకు కూడా చాలామందిని గోదావరి కానీ ఎక్కడెక్కడికో పంపించింది. వాళ్ళందరినీ కూడా ఎక్కడో అక్కడ యథాస్థానాన్ని తీసుకురండి. ఎందుకంటే అవన్నీ యాజమాన్యం ప్రెషర్ ట్యాక్సెస్ చేసింది కాదు, మాకు కూడా తెలుసు ప్రెషర్ ట్యాక్సెస్ కాదు. కానీ ఇప్పుడు ఇవన్నీ బంద్ చేసి ఎవరు ఎక్కడ ఉంటారో వాళ్ళు అక్కడ ఉండే విధంగా చేయమని కోరుకుంటూ, మరి మళ్ళీ మరొక అవకాశం మాత్రం ఇవ్వద్దని మనం నమస్కారం. దీంతో తమ న్యాయమైన డిమాండ్లకు సహకరించినటువంటి వారందరికీ భూ నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు. ఓసీ2 భూ నిర్వాసితులకు మద్దతుగా మాజీ స్పీకర్ గారు శ్రీ గౌరవ మధుసూదనాచారి గారికి మరియు మన ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే చంద్ర రమణారెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ విషయంలో ఇప్పుడు ఈ ఒక కొలిక్కి రావడానికి సహకరించినందుకు పేరు పేరున ఈ లోకల్ లీడర్స్కి అందరికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీస్ అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ, మరియు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా, సింగరేణి యాజమాన్యానికి కూడా ఈ విషయంలో ఒక కొలిక్కి తీసుకురావడానికి సహకరించినందుకు వాళ్ళకి కూడా మా భూ నిర్వాసితుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మార్చి 16 నుండి జరిగే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో వివిధ గ్రామాల నుండి పరీక్ష రాసే విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీధర్మ తెలిపారు. నమస్కారం. ఈ నెల 16వ తేదీ నుంచి మనకు 10th క్లాస్ పరీక్షలు మొదలవుతున్నాయి. సో ఆ పరీక్షల్లో భాగంగా మన ఆర్టీసీ తరఫున పల్లెటూర్ల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చే పిల్లలకు సౌకర్యార్థం బస్సులు వేస్తున్నాము అన్ని సెంటర్లకు. సో దానిలో భాగంగా పిల్లలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్లకు 10th క్లాస్ హాల్ టికెట్ మరియు బస్ పాస్ ఉంటే కనుక బస్ పాస్లో ఉన్న రూటే కాక ఏ రూట్లో కూడా వెళ్ళి వాళ్ళు బస్ ఎక్కి సెంటర్కి వెళ్ళవచ్చు, ఆ సౌకర్యం ఉంటుంది. సో ఎగ్జామ్స్ 16th స్టార్ట్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా మనం అన్ని బస్సుల్లో కూడా బస్ పాస్ మరియు హాల్ టికెట్ ఉంటే పర్మిట్ చేస్తాం. ములుగు జిల్లాలోని వాజేడు మండల కేంద్రంలోని జగన్నాథపురం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రతుకు తెరువు కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వలస కూలీలతో వెళ్తున్న తుఫాన్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న 20 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్లో 4 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాజకీయంగా నిజామాబాద్ ఎంపీ కవిత ఎంతో అభివృద్ధి సాధించాలని టీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఆశాభావం వ్యక్తం చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్
భారతిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ కవిత పుట్టినరోజు సందర్భంగా భూపాలపల్లిలోని స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు కల్వకుంట్ల కవిత గారి బర్త్డే. ఆ సందర్భంగా మా భూపాలపల్లికి హనుమాన్ టెంపుల్ మామూలు హనుమాన్ టెంపుల్ కాదు, అయినా ఆమెకు అంతకంత ఇంకా పదవులు పొందాలని మేము ఇక్కడ అభిషేకాలు పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా కవిత గారి కుటుంబం కానీ కేసీఆర్ గారి కుటుంబం కానీ వాళ్ళు ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఉండాలని, ఇంకా కవిత గారు ఈ పదవులే కాదు ఇంకా కేంద్రంలో పెద్ద పెద్ద పదవులు పొందాలని మేము కోరుకుంటున్నాం. బుధవారం భూపాలపల్లిలోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా స్థాయి సమావేశం జరిగింది. బొట్ల చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం నేత బంధు సాయిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో స్థానిక సమస్యల గురించి చర్చించినట్లు సిఐటియు నాయకులు తెలిపారు. జిల్లాలో ఉండే జిల్లా యంత్రాంగం కూడా సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యల మీద పనిచేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ జిల్లా లోపల సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఎక్కువ బాగానే ఉండే అటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కనీసం డిస్టిక్ లేబర్ ఆఫీసు కూడా ఏర్పాటు చేయనటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు ఇక్కడ ఏర్పడింది. అదేవిధంగా సిట్యాల ఏరియా కేంద్రంగా ఏఎల్ఓ ఆఫీసు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు కాటారం కేంద్రంగా ఏఎల్ఓ ఆఫీస్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలో వెంటనే డీసీఎల్ ఆఫీస్ ఏర్పాటు చేసి కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లా కేంద్రానికి మున్సిపల్ కోర్టు మంజూరై 2 సంవత్సరాలు దాటిపోయింది. దానికి 16 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించినటువంటి స్థితి ఉంది. కానీ ఇప్పటిదాకా జిల్లా మున్సిపల్ కోర్టుని ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఇలా పాలక పార్టీలు అన్యాయం చేసేటువంటి స్థితి కూడా కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హమాలి కార్మికులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం, కార్డు సౌకర్యం ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రద్దు చేసింది. వెంటనే హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఈరోజు గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జహీరాబాద్ సికింద్రాబాద్లో జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. జహీరాబాద్ సికింద్రాబాద్లో ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అగ్రగామిగా ఎదిగిందని, దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని కేటీఆర్ అన్నారు. మీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ తెలుగు, ఉర్దూ మాత్రమే కాకుండా మరాఠీ, కన్నడ కూడా మాట్లాడే సోదరులు లక్షల సంఖ్యలో ఉన్నారన్న విషయం కూడా నాకు తెలుసు. నాకేమో మరి మరాఠీ రాదు, కన్నడ రాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 71 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో కరెంటు లేని ఊళ్ళు, ఇంకా ఈ దేశంలో మంచినీళ్లు లేని ఊర్లు, ఇంకా ఈ దేశంలో రోడ్లు లేని ఊర్లు, తినడానికి తిండి లేని అభాగ్యులు ఉన్నారంటే దానికి కారణం ఈ 2 పార్టీలు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహారాష్ట్రలో ఉండే 40 గ్రామాల ప్రజలు ఈరోజు మేము తెలంగాణలో కలుస్తామని చెప్తా ఉన్నారంటే మరి అక్కడ ఉండే పరిపాలన ఎట్లా ఉంది, పక్కన తెలంగాణలో ఎట్లా ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా నేను మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నా. 71 ఏళ్ల తర్వాత కూడా ఈ 2 ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ ఏమో ఈరోజు వాళ్ళు కూడా రీజనల్ ఫీలింగ్స్తో పార్టీని నడిపే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో కమ్యూనల్ ఫీలింగ్స్తో బీజేపీ వాళ్ళు మతం పేరిట రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఈ 2 పార్టీల రాజకీయాన్ని తిప్పికొడుతూ మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన సారథ్యంలో ఈరోజు తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది అంటే అతిశయోక్తి కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే 71 ఏళ్లలో చాలా మంది ప్రధానమంత్రులు పనిచేసినారు. 15 మంది, 15 పైచిలకు ముఖ్యమంత్రులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా పరిపాలించినారు. కానీ ఎవరికీ రాని ఆలోచనలు, ఎవరికీ లేని అవగాహన సామాన్యుడి పట్ల, పేదవారి పట్ల మన నాయకుడు కేసీఆర్కు ఉన్నది. కాబట్టే ముఖ్యంగా తాను స్వయంగా రైతు బిడ్డ, తాను స్వయంగా రైతు కాబట్టే ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు వారు తీసుకోవడం జరుగుతున్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రైతు గల్లా గల్లా ఎగిరేసి చెప్పొచ్చు మొత్తం దేశం రైతులకు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమే అని చెప్పి ప్రతి రైతు తెలంగాణలో ఈరోజు గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి ఉన్నది. అంటే
అది మన ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత కాదా మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఎన్ని కష్టాలు ఉండేది. ఆనాడు కరెంటు లేదు, మొత్తం రోజులో 6 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినారు. మొదలు 9 గంటలు అన్నారు, తర్వాత 6 గంటలు అన్నారు. ఆ 6 గంటలు కూడా ఒకసారి ఎప్పుడు ఇవ్వలేదు. 2 దఫాలుగా 3 దఫాలుగా ఇస్తే పారిన మడే పారే పరిస్థితి. 2 గంటలకు ఒకసారి కరెంటు పెట్టాలి, బంద్ కావాలి, మళ్ళా పోవాలి, అదే మడి బారాలి. ఆ 2 గంటలు కూడా ఎప్పుడు ఇచ్చేది? పొద్దున పూట కొంత, మధ్యాహ్నమో సాయంత్రమో కొంత, అర్ధరాత్రి కొంత. ఆ అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసి తందుకు పోయి బాయికాడికి పోయి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, పాములు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, కరెంటు మోటార్లు కాలిపోతుంటే, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరికి కరెంటు లేక సబ్ స్టేషన్ల ముంగడ ధర్నా చేసి కుర్చీలు వలగొట్టి సబ్ స్టేషన్లలోనే అధికారులను లోపలేసి తలుపులు పెట్టి ఇగో మా ప్రెస్ అన్నలందరూ ఇక్కడనే ఉన్నారు. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడని సందర్భాలనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రైతు పక్షపాతి ప్రభుత్వంగా భూ రికార్డుల ప్రక్షాళన చేసిన బ్రహ్మాండంగా వ్యవసాయానికి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 పంటలకు రైతు బంధువై 8,000 రూపాయల పెట్టుబడి ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయినా ముఖ్యమంత్రి గారికి సంతోషం లేదు. 8,000 కాదు, ఈసారి ఈ దఫా గెలిస్తే 10,000 ఇస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది రాబోయే కాలం నుంచే, రాబోయే వచ్చే సీజన్ నుంచే ప్రారంభం కాబోతున్నది. మొన్ననే బడ్జెట్లో డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకం. ఎందుకు కీలకం అంటే, ఇప్పుడే మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పోలవరం అనే ఒక ప్రాజెక్టు గోదావరి నది మీద కడతా ఉన్నారు. ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జాతీయ హోదానిచ్చింది. జాతీయ హోదా అంటే ఏంది? ₹1 ఖర్చు అయితే ఆ ప్రాజెక్టులో 90 పైసలు ఢిల్లీ నుంచి వస్తాయి. మనం ఏమడిగినాం ప్రధానమంత్రి గారిని? ఆయన గజ్వేల్కి వచ్చినాడు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి మెదక్ జిల్లాలో గజ్వేల్కు రావడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఇట్లనే మీటింగ్ అయింది, పెద్ద మీటింగ్. లక్షల మంది సమక్షంలో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక మాట అడిగినారు. అయ్యా ప్రధానమంత్రి గారు, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం, మా రైతుల కన్నీళ్లను తోడవడం కోసమే తెలంగాణను సాధించుకున్నాం. మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినారు. అందులో మా భూములు కూడా మునిగిపోతున్నా సరే ఓర్చుకున్నాం. బాధ అయినా, ఖమ్మం జిల్లాలో నష్టం జరుగుతున్నా ఓర్చుకున్నాం. మా గిరిజనులు మునుగుతున్నా బాధపడ్డాం, కానీ సరే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఓర్చుకున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో మీరు పక్క రాష్ట్రానికి జాతీయ హోదా ఇచ్చినారు, పోలవరానికి మాకేం అభ్యంతరం లేదు, వారికి మంచి చేయండి. కానీ తెలంగాణ రైతాంగం ఆవురావురుమని చూస్తున్నది. తెలంగాణ వస్తే మా పొలాలకు, పంట పొలాలకు నీళ్ళు వస్తాయని చూస్తున్నది. అందుకే 80,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినాం. మరి మా ప్రాజెక్టుకు కూడా, మా కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా, మా కామారెడ్డికి, మా ఎల్లారెడ్డికి, మా నారాయణ్ ఖేడ్కు, మా జహీరాబాద్కు, ఈ ప్రాంతం మొత్తానికి కూడా అదే రకంగా నిజాం సాగర్ నింపి ఎస్ఆర్ఎస్పికి పూర్వ వైభవం తెచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వండి, మాకు కూడా సహకరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తే ముసిముసి నవ్విండు. దండలు తీసుకున్నాడు, దండలేస్తే అవతల పడ్డాడు తప్ప ఇప్పటి వరకు చడి లేదు, చప్పుడు లేదు. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. 16 మంది పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ వాళ్ళు రేపు ఢిల్లీలో ఉంటే అప్పుడు జాతీయ హోదా మన కాళేశ్వరానికి తన్నుకుంటూ రాదా తెలంగాణకు? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటే, మనకు నీతి ఆయోగ్ సిఫారసు చేసినా చేయకపోయినా హైదరాబాద్కు వచ్చి, ఇక్కడికే వచ్చి దండం పెట్టి దేవుడా అని 24,000 కోట్లు కాదు 48,000 కోట్లు ఇచ్చిపోయే పరిస్థితి ఉంటుందా ఉండదా మీరు ఆలోచించాలి. ఎట్లున్నది ఢిల్లీ ఈరోజు? బడితున్నోడిదే బర్రె. ఎవరి దగ్గర బడితుంటే, ఎవరి దగ్గర కట్టుంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతున్నాడు. ఢిల్లీలో కేంద్రంలో రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ గారు ఉంటే రైలు ఎక్కడికి పోతుంది? పశ్చిమ బెంగాల్కు పోతుంది. కేంద్రంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉంటే రైలు ఎక్కడికి పోతుంది? బీహార్కు పోతుంది. అవసరమైతే లాలూ ప్రసాద్ యాదవ్ గారి అత్తగారింటి దాకా పోతుంది రైలు, కానీ తెలంగాణకు రాదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే రైలు ఎక్కడికి పోయింది? బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి ముంబైకి పోయింది, మధ్యలో మొత్తం గుజరాత్ మీదకి వెళ్ళిపోయింది, కానీ
తెలంగాణ దిక్కు రాదు, జహీరాబాద్ దిక్కు రాదు, హైదరాబాద్ దిక్కు రాదు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా మిత్రులందరికీ, ఇలా రాష్ట్రంలో మనోడు కానోడు ఎవడు లేడు, అందరూ మనోళ్ళే. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా రైతు బంధు చెక్కులు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకు కూడా 24 గంటల కరెంట్ వస్తున్నది, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో పెళ్లిలైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు పోతా ఉన్నాయి, కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలలో ప్రసూతులు అవుతే కేసీఆర్ కిట్లు పోతున్నాయి. వాళ్ళందరికీ కూడా తెలంగాణలో ఈరోజు కేసీఆర్ గారి ఆదర్శవంతమైన పరిపాలనలో రాజకీయాలకు తావు లేకుండా అద్భుతంగా ఫలితాలు అందుతా ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో మనోడు కానోడు ఎవడు లేడు. మనం ఓటు అడుగుడు ఆలస్యం, ఈరోజు కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులు కూడా మనకే ఓటేసే పరిస్థితి ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విషయంలో దయచేసి పాత పగలు పంచాయతీలు ఉంటే పక్కకు పెట్టండి. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో మేము కొట్లాడుకున్నాం, ఆయన ఒక దిక్కు నిలబడ్డాడు, నేను ఒక దిక్కు నిలబడ్డా, ఇప్పుడు మళ్ళీ ఆయనతో నేనెట్లా కలిసి పనిచేస్తా అనే పద్ధతి వద్దు. ఎందుకంటే ఇది పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశం. మన నాయకుడు కేసీఆర్ గారికి రేపట్లో ఢిల్లీలో ఒక పలుకుబడి ఉండాలంటే, మన పార్టీకి రేపటి రోజున ఢిల్లీలో ఒక నిర్ణయాత్మకమైన పాత్ర ఉండాలంటే ఒక్కొక్కరం కూడా భేషజాలు పక్కకు పెట్టి, మన పంచాయతీలు పక్కకు పెట్టి, మన మధ్యన ఉండే చిన్న చిన్న అవగాహన లోపాలు పక్కకు పెట్టి సమన్వయంతో కలిసికట్టుగా ఒక కుటుంబంగా పనిచేయాల్సిన పరిస్థితి తప్ప వేరే రకమైన ఆలోచనలు చేసే సందర్భం ఇది కాదు అనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోషక పక్షం కార్యక్రమంలో భాగంగా జయశంకర్ జిల్లా వ్యాప్తంగా పోషక విలువలపై అవగాహన కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా రేగొండ మండలంలో పోషక విలువలపై చైతన్యం కల్పించేలా ఐసీడీఎస్ అంగన్వాడీ సిబ్బంది విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులచే సంపూర్ణ ఆరోగ్యం కోసం పోషక విలువలు పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర ఈ నెల 16 నుండి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుండి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ జాతర జరుగుతుంటుంది. బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 16న అభిషేకం, సూర్యవాహన సేవ, స్వస్తి వచనంతో పాటు బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 17న ధ్వజారోహణం, అశ్వవాహన సేవ, 18వ తేదీన నిత్యనిధి హోమబలి హరణం, గజవాహన సేవ, అదేవిధంగా 19న సింహవాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 20న హనుమంత సేవ, అదేవిధంగా చిన్న రథోత్సవం, 23న హోలీ పూర్ణాహుతి, పెద్ద రథంతో 22న నిత్యనిధి జాతర, 23న అభిషేకం ఉంటుంది. శ్రీ పుష్పయాగం నాగబెల్లితో జాతర ముగుస్తోంది. 21, 22, 23 తేదీలో లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధికారులకు ఎన్నికల అవగాహన సదస్సు జరిగింది. కాగా ఈ అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతిరావు పాటిల్, ఏఎస్పీ శరత్ చంద్ర పాల్గొన్నారు. అదేవిధంగా నోడల్ అధికారులు, ఎన్నికల అధికారులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. టీబీజీకేఎస్ టీజేఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో ఎంపీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని జయశంకర్ సార్ పార్కులో ఎంపీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు, అదేవిధంగా మ్యూజికల్ చైర్, వాకింగ్ వంటి పోటీలు నిర్వహించారు. ఈ తరం పిల్లలకు గొప్పగా చాటి చెప్పడంలో జాగృతి వ్యవస్థాపకురాలైనటువంటి గౌరవ ఎంపీ చేసినటువంటి కృషి సామాన్యమైనది. ఇవాళ మహిళా లోకం మొత్తం కవిత ఎంపీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లితో పాటు యావత్ తెలంగాణ మొత్తంలో మన సంస్కృతి సాంప్రదాయాలను సంబంధించినటువంటి అనేక విషయాలు కళ్ళకు గట్టినట్టు మళ్ళీ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ వేసిన ముగ్గుల పోటీలు కావచ్చు, ఇక్కడ మా మహిళా సోదరిమణులు వివిధ పోటీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తీరు కావచ్చు,
రేపటి తరానికి స్ఫూర్తిదాయకం. తప్పకుండా కవిత గారు తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతిని స్థాపించి తెలంగాణ ఉద్యమం అంటే పురుషులకు మాత్రమే పరిమితమైనటువంటి ఉద్యమం కాదు, మా మహిళలు చైతన్యానికి ప్రతిరూపాలు, సమ్మక్క సారలమ్మల, రాణి రుద్రమదేవుల వారసులం మేం, మా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాలకు తోడు మేము కూడా ఉద్యమిస్తాం అని బతుకమ్మను కూడా ఆయుధంగా మలచి యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాల్ని ఇతర ప్రాంతాల ప్రజలు అర్థం చేసుకునే విధంగా మన సంస్కృతిని ప్రపంచానికి చాటింది. వారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. కాగా మాజీ స్పీకర్ మసూదనాచారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.